అంటే ఈ తురియ ధ్యానంలో ప్రారంభించిన తర్వాత ఎంత కాలానికి ఈ ఆత్మానందం అనేది అనుభవంలోకి వస్తుంది? అమృతమైనా కూడా తినగా తినగా వేమో తీయనుండని ఒక పద్యం ఉంది. అంటే ఇది సాధన చేయగా చేయగా అనుభూతి వస్తుంది. ఈ అనుభూతిని చెప్పలేము, అంటే ఎదుటి వారికి. ఇప్పుడు నన్ను కూడా మీరు ప్రశ్న వేయచ్చు, మరి మీరు తురియ ధ్యానం చేస్తున్నారా, మీకు ఏ అనుభూతి కలిగింది, మీకు ఆనంద జీవనం వచ్చిందా, ఎలా ఉంది అంటే చెప్పడానికి లేదు. ఇంతవరకు చెప్పొచ్చు. అందుకే నేను మొదలే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, మహావాక్యాలన్నీ కూడా ఇక్కడి దాకానే తీసుకెళ్తాయి. ఏ గురువులైనా కూడా ఇక్కడి దాకా తీసుకెళ్తారు. ఇక్కడికి తీసుకెళ్ళిన తర్వాత నువ్వు సాధన చేస్తున్నప్పుడు కలిగే అనుభూతిని ఎదుటి వారికి చెప్పడానికి లేదు. అంటే అది చెప్పేది కాదు, అంటే చెప్పరాదు. ఇప్పుడు నేను అదే ఇందాక చెప్పినట్టే స్వీట్ తిన్నాను, తియ్యగా ఉంటుందని చెప్పాను, కానీ తియ్యగా ఎలా ఉంటుందంటే నేను చూపించరాదు, చెప్పరాదు. ఇంకోటి, ఎంతకాలం చేయాలి లేదా ఎంత టైం చేయాలి అనేది వస్తుంది. అంటే కూర్చున్నప్పుడు ఎంత సమయం. అందుకే మన సాధనలో అంటే సామాన్య జీవులు కూడా ఇది సాధనను అంటే సమయము వాళ్ళంతలా వాళ్ళు పెంచుకోవాలి. ఎప్పుడు కానీ సమయం రిస్ట్రిక్షన్ అనేది లేదు. మనం ఏమంటున్నామంటే ఇప్పుడు 5 నిమిషాల నుండి మొదలు పెట్టమంటున్నాం. ఇప్పుడు సమయం రిస్ట్రిక్షన్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా టైం మీదకి పోతుంది, ఇక్కడ ఉండదు. ఇప్పుడు ఉండాలి ఒకటే మనస్సు కదా, నువ్వు ఆ మనస్సుకు నువ్వు ఏది తగిలిస్తే దాని దగ్గరికి పోతుంది. అంటే 5 నిమిషాలు అన్నాం అనుకోండి, 5 నిమిషాలు ఎప్పుడు అవుతుంది, అయిపోవచ్చేమో, 5 నిమిషాలు ఎక్కువైతుందేమో తక్కువైతుందేమో, ఈ చింతన మొదలైద్ది. అంటే మనం ఇక్కడ ఉండం. అప్పుడు ఇక్కడ ఉండాలంటే టైం మీద ధ్యాస లేకుండా, అది 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ పెద్ద ప్రమాదం ఏం లేదు. ఒకవేళ తక్కువైనా ఎక్కువైనా మన అవకాశము అనుకూలము, మన సమయము, మనం కేటాయించబడే సమయం మీద ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప ఎక్కువైనందువల్ల నష్టము లేదు, ఇంకా లాభమే. తక్కువైనందువల్ల నష్టము లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఏమి చేయడానికి లేదు. పోనీ చెయ్యకుండా ఉందామంటే సాధన ఎట్లయితుంది అనే డౌట్ వస్తుంది. అందుకే ఏమన్నారంటే ఇది ఒక్కటి చేస్తే సరిపోద్దా, మరి ఏం చేయవలసిన అవసరం లేదా అంటే అవసరం ఉంది అని చెప్పారు. ఇప్పుడు తురియ ధ్యానం చేసి మీరు అడుగుతారు, ఇక ధారణ మార్గం అయిపోయింది. ఇంతకుముందు అన్నారు మీరు ధారణ మార్గంలో పంచభూత ధారణ అన్నారు, పంచతన్మాత్ర ధారణ అన్నారు, ఆజ్ఞాచక్రం అన్నారు, సహస్రారం అన్నారు, అప్పుడే అయిపోయింది అన్నట్టు చేశారు. మళ్ళీ తురియ ధ్యానం అంటున్నారు. తురియ ధ్యానం కూడా అయిపోతే మరి ఇంకేముంది, ఏం లేదు కదా అంటారేమో. కానీ ఇది నిరంతరము ఉందని చెప్పారు. అంటే నువ్వు తురియ ధ్యానం చేస్తావు, ఆత్మానందానుభూతి పొందుతావు, ఆనంద జీవనం గడుపుతున్నా కూడా నీకు ఈ నిశ్చయ జ్ఞానము ఎప్పుడు ఉంటేనే ఆనంద జీవనం లభిస్తుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టావు, మంచి పదార్థమే, కరెంటు లేదు. ఫ్రిడ్జ్ మంచిదే, ఫ్రిడ్జ్ చల్లగా ఉంచేదే, నీ పదార్థము మంచిదే, కానీ కరెంటు లేకపోతే అవి ఎట్లా పాడైపోతాయో, నీకు ఇక్కడ నువ్వు మాయా ప్రపంచంలో ఉన్నావు, మాయా అధీనంలో ఉన్నావు, మాయా కుటుంబంలో ఉన్నావు. కనుక నిన్నెప్పటికీ ఈ నిశ్చయ జ్ఞానానికి అడ్డు వస్తుంటుంది, మాయ అడ్డు వస్తుంటుంది. నువ్వు తురియ జ్ఞానంలో ఉండాలంటే నిశ్చయ జ్ఞానం ఎప్పుడూ ఉండాలి. నిశ్చయ జ్ఞానం ఏమిటి? కళ్ళు మూసుకోగానే నేను ఒక్కడినే ఉన్నాను, ఆ నేను ఎవరనే విషయము నీకు పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండాలా. అలా గుర్తు చేసుకోకపోతే నీకు మాయ వచ్చి కూర్చుంటుంది. ఆ మాయనే ఈ కల్పనలు, ఆలోచనలు, ప్రణాళికలు, ఊహలు ఎక్కడికో తీసుకెళ్తుంది. కనుక అలా తీసుకెళ్ళొద్దు అంటే నీకు నిశ్చయ జ్ఞానం ఉండాలి. నిశ్చయ జ్ఞానం ఉండాలంటే నిరంతరం ఆత్మజ్ఞాన శ్రవణం జరగాలి. నిరంతరం కాకపోయినా అవకాశం ఉన్నప్పుడు ఆత్మజ్ఞాన శ్రవణము దీనికి ప్రధాన సాధనం అని చెప్పారు. నువ్వు ఎప్పుడైతే తురియ ధ్యానంలోకి వెళ్తావో అప్పుడు నీకు అవకాశం ఉన్నప్పుడల్లా
ఈ నిశ్చయ జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు? నీ ప్రాణం ఉన్నంత వరకు అటు నిశ్చయ జ్ఞానము, తురీయ జ్ఞానము. నిశ్చయ జ్ఞానం ఉంటేనే తురీయ జ్ఞానం వస్తుంది. తురీయ జ్ఞానం అనుభవంలోకి రావాలంటే నిశ్చయ జ్ఞానం కావాలి. నిశ్చయ జ్ఞానం ఉంటేనే తురీయ జ్ఞానం ఫలిస్తుంది. కనుక నిశ్చయ జ్ఞానము, తురీయ జ్ఞానము ఈ రెండు సాగిపోతూనే ఉండాలి, రైలు పట్టాల మాదిరిగా. రెండూ జరగాల్సిందే. అయితే ఆనందం అనుభవంలోకి వస్తుంది, ఆనంద జీవనం అనుభవిస్తుంటావు. కానీ ఇవాళ నిద్రపోయింది ఈ రోజుకే సమాప్తమైనట్టు కాకుండా నీకు అది కంటిన్యూ కావడానికి మాత్రం ఈ నిశ్చయ జ్ఞానం ఎప్పుడూ పనిచేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఎన్నో సిరి సంపదలతో చక్కగా మంచి బ్యాంక్ బ్యాలెన్స్తో, మంచి ఉద్యోగాలతో, మంచి వ్యాపారాలతో చక్కగా హాయిగా ఉన్నారు కదండి ఎంతోమంది. అంటే వాళ్ళందరూ ఆనంద జీవనంలో లేనట్ట మీరు అంటే కొంతమందికి అలవాటు ఉంటుంది, బాధలను దిగమింగుకొని పైకి సంతోషాన్ని, ఆనందాన్ని, చిరునవ్వును వ్యక్తం చేస్తుంటారు కొందరేమో ఏమాత్రం బాధ లేకున్నా పైకి ఎప్పుడు ఏం లాభం లేదు, ఏం ఆదాయం రావట్లేదు, ఎప్పుడూ ఏడుస్తుంటారు. అంటే ఈ ఏడుస్తున్న వాడిని నమ్మరాదు, ఆ నవ్వేవాడిని నమ్మరాదు. అంటే ప్రపంచం అంతా కూడా సుఖదుఖమయం. ప్రపంచంలో శాశ్వత సుఖం ఉంటుంది అనుకోవడం భ్రమ మాత్రమే. ఇదే జ్ఞానం. మీరు అన్నది కరెక్టే. మనకు అనిపిస్తుంది మీరు మళ్ళీ ఇలాగే ఒకటి రికార్డింగ్ తీసుకొని పోయి ఎవరికైతే సుఖం ఉంటుందని అంటున్నారో అప్పుడు మనం ఇద్దరం కూర్చొని అతన్ని ఇంటర్వ్యూ చేద్దాం. ఏమిటి అయ్యా, నువ్వు మాకు కనిపిస్తుంది ఇంత పెద్ద బంగ్లాలో ఉన్నావు, కార్లు ఉన్నాయి, అంత పని మనుషులు ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నావు కదా, మరి నీ సుఖం సంగతి చెప్పమని అడిగితే ఆయన చెప్తాడు అప్పుడు ఆయన సుఖం సంగతి. అంటే ఏమిటి? ఇది ఆభాస అంటాం. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారు అనుకుంటాం. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవన్నీ నాకు ఎందుకు వచ్చినాయి, హాయిగా ఏది లేకుండా సింపుల్గా ఉంటే బాగుండే, అక్కడ బాగా సుఖం ఉంటుంది, సింపుల్గా ఉన్న వాళ్ళ దగ్గర సుఖం ఉంటుంది అని వాళ్ళు అనుకుంటారు. సింపుల్గా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎప్పుడూ ఇది మధ్యతరగతి కుటుంబాలకే బాధ, మనకు ఇటు కాకుండా అటు కాకుండా పోయినాం, మనమే ఈ బాధలు అనుభవిస్తున్నామని వీళ్ళు అంటారు. ధర్మరాజు ఒకవైపు, దుర్యోధనుడు ఒకవైపు బయలుదేరాడు. మీరు మంచి వాళ్ళని తీసుకురావడానికి, చెడ్డ వాళ్ళని తీసుకురావడానికి బయలుదేరితే ఈయనకు మంచి వాళ్ళు దొరకలే, ఈయనకు చెడ్డ వాళ్ళు దొరకలే. అంటే అర్థం ఏమిటి? రెండు కలిసి ఉన్నాయి. ఇప్పుడు నీకు ప్రపంచంలో సుఖ దుఃఖాల దాటి ఎవరం ముందుకు పోలేదు. ఈ సుఖ దుఃఖాలకు అతీతమైన స్థితిలో ఆత్మానంద జీవనం గడిపేవారు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా సుఖంగా లేరు. అయితే వీళ్ళకు కూడా సుఖ దుఃఖాలు ఉండవని కాదు, బయట వాళ్ళకి కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఈ వెలుతురుకు నేను మాట్లాడుతున్నాను, నేను కొంత బాధను అనుభవిస్తున్నా, వేడిని ఇదంతా అనుభవిస్తున్నా, అవతలి వాళ్ళకి బాధనే కనిపిస్తుంది కదా. అయితే సుఖ దుఃఖాలు వీళ్ళకు కూడా, ఆనందం అనుభవించే వాళ్ళకు కూడా సుఖ దుఃఖాలు కనిపిస్తుంటాయి. కానీ ఈ సుఖ దుఃఖాల వల్ల ఇతనికి ఏమాత్రం బాధ ఉండదు. అనెస్థీషియా ఇస్తారు ఆపరేషన్ చేసే వాళ్ళకి. వాళ్ళు అనెస్థీషియా ఇచ్చినంటే ఒకసారి చెక్ చేస్తారు, కొట్టి చూస్తే వీడికి ఏమి మొద్దుబారిపోతుంది, అప్పుడు వాళ్ళు కట్ చేస్తారు. మరి కట్ చేసినప్పుడు శరీరమే కట్ చేస్తుంటే రక్తం వస్తుంటుంది, అంత మాంసం బయటకు వస్తుంది, ఇదంతా వాళ్ళు కట్ చేసి వాళ్ళ పని అంతా అయిపోయేదాకా ఇతను ఏమైండు, బాధ ఏం లేదే కదా. ఆనంద స్థితిలో ఉండే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అంటే మనం ఏమి మొద్దుబారిపోయి పిచ్చివాళ్ళలాగా ఉండము, కానీ అవి వస్తూ పోతున్నా కూడా ఏమాత్రం తొనకకుండా, బాధపడకుండా, నిబ్బరంగా, నిశ్చలంగా ఉండిపోతాం. అందుకే మనస్సుకి ఆత్మకు పెద్ద తేడా లేదు. చంచలమైంది మనస్సు, నిశ్చలమైంది ఆత్మ, అంతే కదా. నిశ్చలంగా ఉంటే ఆత్మ. ఇప్పుడు తురీయ ధ్యానంలో మనం నిశ్చలంగా ఉంటాం, ఏమాత్రం తొనకకుండా. చంచలమైంది అంతా కూడా సుఖదుఖమయం. అంటే ధ్యేయ వస్తువు లేకుండా ధ్యానం కుదరదు అంటారు. ఇది కరెక్టే. అందుకే దీనికి తురీయ ధ్యానం అని పేరు. అందుకే ఇది
ధ్యానం అయితే మీరు అన్నది కరెక్ట్, మీరు అన్నమాట 100% వాస్తవం. ధ్యానం అంటేనే ఏక వస్తువుపై అంటే ధ్యేయ పదార్థంపై దృష్టి పెట్టడమే ధ్యానం. ఇక్కడ ఇది ధ్యానం కంటే కొంచెం పైమెట్టు, అందుకే తురీయ ధ్యానం. సాధారణ ధ్యానం అయితే మీరు అన్నట్టే అందులో ఏదో ఒకటి ధ్యేయ వస్తువు ఉండాలి. అందుకే భాగవతంలో చెప్పారు, మంచిగా గుర్తు చేశారు. భాగవతంలో ధారణా మార్గం ఉంది 2వ స్కందంలోనే. ఆ ధారణా మార్గంలో దేని మీద చేయమంటాడంటే శుక మహర్షి ధారణ ముందు ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మ స్వరూపం కదా, ఆయన విశ్వరూపుడు, ఆయనకు 1000 తలలు 1000 కాళ్ళు 1000 చేతులు, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత అని ఉంది కదా, ఆ రూపం విశ్వరూపాన్ని తీసుకొని ధారణ చేయమంటాడు. ధారణ చేయమంటే అబ్బా ఒక్క తల నా 2 చేతులు 2 కాళ్ళను ధ్యానం చేయడమే కష్టం, అలాంటిది ఒక్కసారే విశ్వరూపాన్ని ధ్యానం చేయడం ఎంత కష్టం, ధారణ చేయాలంటే కష్టం కదా, నేను విశ్వరూపాన్ని ధారణ చేయడం కష్టం కాబట్టి ఇంకేదన్నా సులభ మార్గం చెప్పమని పరీక్షని మహారాజ్ అడిగితే అప్పుడు ఏమంటాడంటే అదే విశ్వరూపము మహావిష్ణువుగా అయింది, ఈయనకిప్పుడు ఒకటే తల 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, ఈయనను నువ్వు ధారణ చేయమంటాడు. 4 చేతులు, విష్ణుమూర్తికి 4 కదా, చతుర్భుజం, శంఖచక్రము గదా పద్మము వనమాల ధరించి నువ్వు 4 చేతులు ఉన్నాయి కదా, 4 చేతులు 2 కాళ్ళు తల ఉంది, నువ్వు విష్ణుమూర్తిని ధ్యానం చేయి అంటే విష్ణుమూర్తి కూడా అసహజం కదా మనకేమో ఒకటే తల 2 చేతులు 2 కాళ్ళే అలవాటు ఉన్నాయి, మరి ఈ 4 చేతులు ఎట్లా సాధ్యం, దీన్ని మనం కష్టం కదా అంటే అదే విష్ణుమూర్తి కృష్ణునిగా అవతరించాడు కదా, ఆయనకు నీలాగే 2 చేతులు 2 కాళ్ళు ఒకటే తల ఉంది కనుక నువ్వు కృష్ణుని ధారణ చేస్తే నీకు విశ్వరూపాన్ని ధారణ చేసినంత ఫలితం వస్తుంది కనుక కృష్ణుని ధారణ చేయమంటాడు. అంటే ఇది ధ్యానంలో చేసే ప్రయత్నం. ఒక కృష్ణుని మీద మనం ఏకాగ్రంగా చిత్తం పెట్టి మనసులో నిలుపుకోవడాన్ని ధ్యానం అంటాం. ఇది సగుణ ధ్యానం. ఇక నిర్గుణ ధ్యానంలోకి పోతే నామము రూపం ఏమీ ఉండవు, లీలలు కూడా ఉండవు, కేవలం నిర్గుణమే, అక్కడ గుణం అనేది లేదు, గుణము రూపము నామము ఏది లేదు, నిర్గుణ ధ్యానమే అంటారు. మరి ఇది సమాధి అంటే సమాధి కాదు, సమాధికి నిర్గుణ ధ్యానానికి తేడా ఉంది. మళ్ళీ సమాధిలో కూడా మళ్ళీ తురీయ ధ్యానాన్ని సమాధి అని ఎవరు అడిగారు అంటే సమాధి అనేది దాంట్లో మళ్ళీ తరగతులు ఉన్నాయి, సవికల్ప సమాధి అని నిర్వికల్ప సమాధి అని. మనం ఇప్పుడు సమాధి స్థాయికి చేరుకునేంత స్థితిలో మనం లేము, ఏదో కొంతకాలం మనం ఈ ప్రపంచంలో ఈ క్షణిక జీవితంలో కేవలం ఆనందాన్ని పొందడానికే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. దానికి పోవడానికి ఇంకా ముందు మనకు సాధన ఉంది, తురీయాతీత స్థితి ఉంది. ఆ తురీయాతీత స్థితిలో సమాధి అవుతుంది, సమాధిలో జడంగా ఉండిపోతాం. అప్పుడు ఈ తురీయ ధ్యానంలో కూడా నేనున్నాననే సంకల్పం ఉంది, అప్పుడు నేనున్నానే సంకల్పం కూడా ఉండదు, కేవలం ఆనందము జడమై ఉంటుంది. అంటే కూర్చొనే ఉంటాము, పైనుంచి వల్మీకం పుట్టలు కూడా పెరగవచ్చు, లేదా ఊపిత కూడా, అంటే శరీరము చల్లగా ఉండదు వేడిగా ఉండదు, అంటే శరీరం మీద ధ్యాస లేకుండా మనస్సు మీద కూడా ధ్యాస లేకుండా అన్యచింతన లేకుండా కేవలం తాదాత్మ్య స్థితిలో ఉండే ఆ పద్ధతిని సమాధి అంటాము. కనుక అది తురీయాతీత స్థితికి వస్తుంది. అప్పుడు ఈ రికార్డింగ్లు మాట్లాడు ఇవన్నీ ఏమి ఉండవు, మౌనంగానే ఉండిపోతారు. తురీయాతీత స్థితిలో చెప్పవలసింది ఏమి ఉండదు, చూడవలసిందే. ఏం చేస్తాడో తెలియదు, ఒకప్పుడు పాటలు పాడవచ్చు, ఒకప్పుడు నృత్యం చేయొచ్చు, లేదా ఒకప్పుడు మౌనంగా ఉండొచ్చు, ఒకప్పుడు ఏమీ చేయకుండా అంటే అన్ని పనులు చేయొచ్చు. ఏదో మొక్కలకు నీళ్లు పోయడము, తర్వాత చిన్న చిన్న పనులు, ఇదంతా ఊడ్చుకోవడం, ఏమి చేస్తాడో తెలియదు. ఆనంద స్థితిలో ఏం చేస్తారో తెలియదు. అంటే ఉన్మత్త స్థితిలాగా, ఉన్మత్త స్థితి ఉంటాము. అంత దూరం కాకుండా ఇంకా కొంచెం తక్కువ స్థాయిలో,
అయితే ఆనంద స్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నలుగురికి చెప్పాం, నలుగురు తురియ ధ్యానంలో ఆనంద స్థితిలో ఉన్నారు. మీరు అన్నది ఎంతకాలం పడుతుంది అన్నానికి చిన్న ఉదాహరణ ఏమిటంటే, ఓ నలుగురు పిల్లలు కలిసి ఆడుకోవడానికి వెళ్ళారు. ఎందుకు ఆడుకుంటారంటే ఆనందం కోసమే, వాళ్ళకి అప్పుడు ఆటలాడితే ఆనందం కదా అని ఆడుకోవడానికి వెళ్ళారు. ఒక అబ్బాయికి ఏమైంది, ఆడుతుంటే చిన్న దెబ్బ తగిలింది. ఆయన ఏం చేశాడు, అరే దెబ్బ తగిలిందిరా నేను వెళ్తా అని ఇంటికి వచ్చేస్తాడు. ఒక అబ్బాయికి ఏమైంది, అలసిపోయాడు, ఆడి అక్కడే కూర్చుండిపోయినాడు, నాకు శరీరం సహకరిస్తలేదు అని నిలిచిపోయాడు. ఇంకొకడు ఏం చేశాడు, ఇద్దరే కదా ఉన్నది, ఇద్దరిలో ఒకడు ఓడిపోయాడు. అంటే ఆట ఆడితే గెలుపు ఓటములు ఉంటాయి కదా, ఓడిపోయాడు. ఇప్పుడు ముగ్గురు అవుట్ అయినారు. ఆ ఉన్న ఒక్కడికే ఆనందం లభించింది, ఆ ఆట వల్ల సంపూర్ణమైన ఆనందం లభించింది. ఇప్పుడు అదే మాదిరిగా వీడికి ఎప్పుడు లభించిందంటే ఏం చెప్తారు, ఈ నలుగురు ఒకేసారి ప్రవేశించారు, కానీ చివరికి ఆనందం మాత్రం ఒకడికే లభించింది, మిగతా ముగ్గురికి లభించలేదు. అదే మాదిరిగా మనం అందరం తురియ ధ్యానం మొదలుపెట్టినా కూడా ఒకరికి మిక్కుటమైన ప్రాపంచిక ఇబ్బందులు ఉంటాయి. అతడు తురియ ధ్యానంలో కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది, ప్రయత్నం చేస్తాడు కానీ వెళ్ళలేడు. ఒకరు కొంత 2-3 రోజులు చేస్తాడు, 4వ రోజు ఏదో ఆటంకం ఏర్పడుతుంది, అంటే అనివార్యం ఏర్పడుతుంది. ఇట్లా అది సమయం ఎంత పెరుగుతుంది, ఎప్పుడు అనుకూలమవుతుంది, ఎప్పుడు ఫలితం వస్తుంది అని చెప్పడం కష్టం. కాబట్టి ప్రయత్నం మాత్రం మనం 2 ధారణా మార్గానికి 2 కళ్ళు ఉన్నాయి. ఒకటి జాగ్రత్త, రెండవది ప్రయత్నం. జాగ్రత్త అవసరమే, ప్రయత్నము అవసరమే. జాగ్రత్త అని ఎందుకంటున్నామంటే, అడుగడుగున పరీక్ష ఉంది మనకు, ప్రపంచం అడుగడుగున మనల్ని ప్రలోభ పెట్టే వస్తాయి ముందుకు. మీ ఛానళ్ళలోనే శీర్షికలు చాలా అద్భుతంగా ఉంటాయి, చూడకపోతే ఏం జన్మ ఇది, తప్పనిసరి ఓపెన్ చేసి చూడాలన్నంతగా టైటిల్స్ ఉంటాయి. తీరా ఓపెన్ చేస్తే ఈ టైటిల్కు చెప్పేదానికి సంబంధం ఉండదు కదా. అలాగే టైటిల్ సామాన్యంగా ఉంటుంది, మామూలుగా ఆజ్ఞాచక్రం గురించి అని ఉంటుంది, కానీ లోపల తెరిస్తే మాత్రం అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఇది పరీక్షనే, ఇక్కడ జాగ్రత్త అవసరం. మనం సాధన చేస్తుంటాం, కింద తెలియకుండా చీమలు ఉంటాయి. ఇప్పుడు చీమలు ఉన్నాయని తెలియదు, అవి ఏం చేస్తాయంటే మంచి మనం తురియ ధ్యానంలో ఉంటాం, కట్టుకున్న ఈ కాలు దగ్గరికి వచ్చి చీమ కొడుతుంది. అప్పుడు ఇంత చేసిందంతా వృధా అవుతుంది. ఒక్కసారి మనం ఆ కూర్చునే దగ్గర ఇక్కడ చీమలు ఉన్నాయా, మనకు డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా అని జాగ్రత్త పడడం అవసరం. అట్లాగే ఒకరి దగ్గరికి ప్రయాణం చేస్తాము అంటే జాగ్రత్త అనేది అడుగడుగున సహజంగానే ప్రపంచంలో అవసరము. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా జాగ్రత్త అవసరం.